ఈ దాడిని మీరు ఎలా చూస్తారు? కార్యకర్త మీద తీవ్రమైన దాడి లెక్క చూస్తా. అంటే మీ పార్టీలో మీ మీద దాడి చేయడం లేదు, ఒక నాయకుడు చేయలే. బండి సంజయ్ ఆయన అనుచర బృందం చేసింది, పార్టీ చేయలే. మా బీజేపీలో ఇట్లాంటివి ఉండవు. మీ బీజేపీ నాయకుడే కదా? బీజేపీ నాయకుడు ఉండొచ్చు, బీజేపీ నాయకుడు ఉండొచ్చు, కాకపోతే మా నాయకుడు కాదు. ఇట్లా దాడి చేసినోడు ఎవడు మా నాయకుడు కాదు. కార్యకర్తలను కడపలో పెట్టుకొని పోతాడు ఎవడైనా మా నాయకుడు, అంతేగాని ఇట్లా దాడులు చేపించేటోడు ఎప్పుడు మా బీజేపీ నాయకుడు కాదు. ఇది భారతీయ జనతా పార్టీ, బండి జనతా పార్టీ కాదు. గత కొద్ది కాలంగా మీరు అంటే పర్సనల్గా బండి సంజయ్, ఎస్పెషల్ బండి సంజయ్ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎందుకు కారణం ఏమై ఉంటుంది? ఈగలు ఏడుంటాయన్నా? ఈగలు ఏడుంటాయి? బెల్లం ఉంటాయి. విమర్శలు ఏడుంటాయన్నా? విమర్శలు ఏడుంటాయి? తప్పు చేసిన మీద ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఈయన కేసీఆర్ మీద విమర్శలు చేసినప్పుడు అది సంసారం అవుతుంది. మళ్ళీ నువ్వేంది అన్నా గిట్లా అని అంటే అది వ్యభిచారం అవుతుందా? కాదు కదా. సో ఉన్నది షుగర్ ఆడ, లిబ్ ఉన్నది ఆడ. ఏంద్రా నాయన ఇది అంటే కిరికిరి చేస్తాడా? దాడులు చేపిస్తాడా? మళ్ళీ అట్లా అంటే కేసీఆర్ మీద ఎన్నిసార్లు దాడి చేపియాలా? రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు దాడి చేపియాలా? ఒకసారి మాట అడుగుతున్నా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కదా. మళ్ళీ గద్దరన్నని కూడా అన్నాడు కదా. మళ్ళీ ఎన్నిసార్లు ఎంతమంది దళిత వర్గాల మీద దాడి చేయాలి? రాజకీయాలలో విమర్శ సర్వసాధారణం. నీ విమర్శకు ఆధారాలు ఏంది అని అనేది నీ లక్షణం. లక్షణాలతో కూడిన రాజకీయాలు చేయాలి, కానీ మూతబరి చలన స్థానానికి నడవదు కదా. మేము కూడా ముల్దారాలు కట్టుకున్న వాళ్ళమే కదా బ్రదర్. గట్లా అంటే మీరు సస్పెండ్ చేయడంలో కీలకంగా బండి సంజయ్ ఉన్నాడని చెప్పేసి విమర్శలు చేస్తూ ఉన్నారా, లేకపోతే పార్టీ కోసం అని అంటారు, లేకపోతే కార్యకర్త అభిప్రాయం మీరు ఎక్కువ వ్యక్తం చేస్తారు? బండి సంజయ్ చేసిండు అని నేను అనలే. బండి సంజయ్ చేసిండు అని నేను ఎక్కడ కూడా నన్ను సస్పెండ్ చేసిండని నేను చెప్పలే. చాలాసార్లు చెప్తున్నా ఆయన్ని ఉన్న ఆ నలుగురు అని చెప్తా. ఆ నలుగురు అని అన్న. ఇప్పుడు నువ్వేమంటావు? మనకి ఏదైనా సంబంధం వస్తే నలుగురు కూర్చొని మాట్లాడదాం రా అని అంటావు. నేను కూడా నలుగురు కూర్చొని మాట్లాడదాం రా అని అన్న. 4 గోడల మధ్యలో అని అన్న. 6 గోడలు కూడా ఉంటాయి కదా రూమ్కి, 8 గోడలు కూడా ఉంటాయి. ఆ 4 గోడలు అని అన్నది ఒకటి ఇట్స్ అ ఫ్యాక్ట్, కరెక్టే కదా. ఆ నలుగురు అని అన్న తప్ప ఆ నలుగురు అని అంటే నువ్వు దుంకినావు అనుకో, బట్టలు ఇప్పి బాయిలో దుంకితే నేను నీ పేరు చెప్పలే కదా. డైరెక్ట్ బండి సంజయ్ కూడా అన్నట్టు తెలుసు నాకు. మామ అని ఒక పదం వాడుకుంటా. మామ అంటే మామ అనొద్దా? ఏం మామ బాగున్నావా నేను కూడా అంట. నువ్వు బట్టలు ఇప్పి బాయిలో దుంకితే నేనేం చేస్తా? కరెక్టా కదా. గుమ్మడికాయ దొంగ కూడా అన్నాడు భుజాలు ఎగిరేస్తాడు ఎవడను? చెప్పు, ఎగిరేయరు కదా బ్రదర్. సో నేను ఏమంటున్నా అంటే నేను విమర్శ చేస్తా. ఆ విమర్శని నేను యాక్సెప్ట్ చేస్తున్నానంటే నీ లోపల పించ్ అవుతుంది కదా. ఎన్నో ఇది నన్ను అంటున్నాడు అంటే నువ్వు ఎన్నో తప్పు చేసినట్టే కదా. నువ్వు 3 సార్లు బట్టలిపి బాయిలో దుంకినాక నాకు చలి పెడుతుందనంటే ఎట్లా? చలికాలంలో బాయిలో దుంకినాక చలి పెట్టదా బట్టలిపి దుంకితే? ఆ నలుగురు అని అన్న. ఏ నలుగురు అని అన్ననా? ఈ నలుగురు అన్ననా? ఆ నలుగురు అన్ననా? ఉన్న నలుగురు అన్ననా? లేని నలుగురు అన్నరా? వచ్చే నలుగురు అన్ననా? పోయిన నలుగురు అన్ననా? నలుగురు అన్న. అంతే కదా నేను అన్నది. ఈయనకెందుకు పండింది? అంటే కొద్ది కాలంగా అయితే సరే, ఆ నలుగురు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదైనా సరే మీరు ఒక కార్యకర్తగా భావిస్తున్నట్టయితే ఉంటే ఇన్న పార్టీ మాట్లాడుకోవాల్సిన అవసరాన్ని బయటకు వచ్చి ఓపెన్గా వ్యక్తం చేస్తూ ఉన్నారు గిరిజారముని అని ఒక ఆరోపణలు వస్తున్నాయి. మీరు ఏమంటారు? ఈ సంసార మాటలు ఉంటాయి, ఇవి సంసారం మాటలు. ఇప్పుడు గిరీష్ దారమన్ అనేటోడు 4 గోడల మధ్యలో మాట్లాడాలని అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయాక మా పార్టీలో నా మీద కుట్ర జరిగింది, నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసిందని ఈ సుఖమైన మా కరీంనగర్ సౌమ్యుడు మాట్లాడలే అన్నాడాలే? నన్ను ఇంటర్నల్గా నన్ను దెబ్బతీనికే చేసిర్రు అని అన్నాడాలే? మరి ఎందుకన్నాడు? నీళ్ళు మీదికైనా వస్తాయా కిందికైనా పోతాయా? మీదికైనా కిందికి వస్తాయా బ్రదర్? కిందికైనా మీదికి పోతాయా? మీదికైనా కిందికి వస్తాయి కదా. మళ్ళీ నువ్వు నా ఆదర్శం, నువ్వు నా దైవం, నువ్వు నా జానే జిగర్, నా జబ్బా, మళ్ళీ నిన్ను చూసి నేను ఆదర్శంగా చేసుకున్నా కదా. కరెక్టా కదా. మళ్ళీ నువ్వు అన్నప్పుడు నేనంటే ప్రాబ్లం అయిందా? నువ్వు ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా సోషల్ మీడియా పోస్టులు పెట్టలేదా మీ తోటి కొలీగుల మీద, నీ తోటి నాయకుల మీద? అది సంసారమా? అధికారం లేకపోతే, అధికారం కాదు ఆయన అధికారంలోనే ఉన్నాడు, అధ్యక్ష పదవి లేకపోతే పిచ్చోడు అవుతాడు ఆయన. ఇప్పుడు నేను డైరెక్ట్ చెప్తున్నా, బండి సంజయ్ అన్న అధికారం లేకపోతే పిచ్చోడు అయిపోతావు. అధ్యక్ష పదవి అని ఎందుకు చెప్పాలనా? పార్లమెంట్లో ఒక క్వశ్చన్ మాట్లాడలేడు ఆయన. పార్లమెంట్లో ఒక క్వశ్చన్ మాట్లాడలేడు, ఒక ఆన్సర్ ఇవ్వలేడు, పాస్ అంటాడు. ఎప్పుడన్నా బిల్లు పాస్ చేసాడు చూసినావా? బండి సంజయ్ జీ బిల్ ప్రవేశ్ కర్ రే పార్లమెంట్లో इन्नावा? ये काम बंडी संजय जी करके आए केंद्र सरकार में, उनके नेतृत्व में इन्नावा ब्रदर? భారతీయ పౌరులు లెక్క అడుగుతున్నా, ఇన్నలే కదా. ఎందుకు ఇన్లే? హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, తెలుగు దబిడి దిబిడి. రాజీవ్ గాంధీ ఎప్పుడు పుట్టిండో తెలియదు, రాహుల్ గాంధీ ఎప్పుడు పుట్టిండో తెలియదు. ఎట్లయితుంది? మా ఇజ్జత్ పోతుంది కార్యకర్తలది.
అరే ఏమరా నాయన మీ బండి సంజయ్ నాకు ఇట్లా మాట్లాడుతున్నానండి, మంచోని పక్కకు పెట్టుకోవాలి కదా, పక్కకు పెట్టుకోవాలి కదా ప్రజాక్షేత్రంలో, అట్లా పెట్టుకోడు. ఈ విమర్శ మేము ఇట్లా అన్నాం అనుకో బాగా మండుతుంది. దాడులు చేసేటోడు రాజకీయాలలో ఉంటాడా అండి? ఉంటాడా? రాజకీయ ప్రకృతే అది. దాడి చేసినోని మళ్ళా ప్రతి దాడి అవుతుంది, ప్రజలే దాడి చేస్తారు. ఉన్నది ఉన్నట్టు సాక్ష్యాలు ముంగడ పెట్టి మాట్లాడిన ఛానల్ చిత్రగుప్త్, ఆధారాలతోని మాట్లాడిన ఛానల్ చిత్రగుప్త్, మీ ఆధారాలు కూడా ముంగడ పెట్టి మాట్లాడిన ఛానల్ చిత్రగుప్త్. నా ఛానల్కి వచ్చి నువ్వు మాట్లాడగలుగుతావా అని చెప్పి ఆయనని ఆహ్వానం పలికింది కూడా చిత్రగుప్త్. ప్రశ్నలకు సమాధానం చెప్తే నేను ఓడిపోయినట్టే కదా బ్రదర్, చెప్పగలుగుతాడా? చెప్పమా. అట్లా ఎందుకు తయారైంది మీరు అన్నట్టు ఆరోపణలు ప్రతి వాస్తవం, కార్యకర్తల అభిప్రాయాలను మీ రూపంలో మీ మాటల రూపంలో చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇట్లా తయారైందండి మీరు ఏమంటారు? భారతీయ జనతా పార్టీ తయారు కాలే బ్రదర్. భారతీయ జనతా పార్టీని అనవసరంగా మన ఇలా లాగకండి. ఇది మా వ్యక్తిగత సమస్య అని అనుకొని తీసుకోవాలా. మీ ఇద్దరి మధ్య ఏంటంటారు బండి సంజయ్ మీకు? ఇది నేను చెప్తున్నా కదా, మా ఇద్దరు వ్యక్తిగత సమస్య అని ఆయన తీసుకుంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళే. నేనైతే భారతీయ జనతా పార్టీ, ఆయన బండి జనతా పార్టీ అయితే నాకు తెలియదు. నేను భారతీయ ఇప్పుడు దాదాపు మంత్రిగా ఉన్నారు. నేను ఏమంటున్నా బ్రదర్, నన్ను ఇట్లా అడిగినా అట్లా అడిగినా ఎట్లా అడిగినా నేను చెప్పే సమాధానమే నేను చెప్తా కదా. నాకు కూడా భారత్ల రాజ్య కాన్స్టిట్యూషన్ ఎట్లుందో నాకు కూడా మంచిగా తెలుసు కదా, మీరు నా తోటి మనుషులే కదా. నేనేమంటున్నా అంటే నేనైతే భారతీయ జనతా పార్టీ, బట్ ఆయన ఏమన్నా నేను బండి జనతా పార్టీలో ఉన్నాడు అని అనుకుంటే ఇక ఆయన విఘ్నతకి ఇచ్చిపెడతా, ఇంకా ఆయన ఆలోచనకి నేను ఇచ్చిపెడతా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో అందరు ఉంటారు, కొందరు ఉండరు, ఆ నలుగురు ఉండరు, అందరు ఉంటారు. అందులో కార్యకర్త పెద్దగా ఉంటాడు, మీకు అర్థమవుతుంది కదా, కార్యకర్త పెద్దగా ఉంటాడు. సో ఇక ఆయన ఎట్లా తీసుకుంటాడు అని అంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా ఎందుకు అయింది, రిఫ్ట్ ఎందుకు వస్తుంది, ఫ్రిక్షన్ ఎందుకు వస్తుంది అని అంటే, నేనే అని అంటే కిరికిరి కాదా? ఇప్పుడు మన తొలి వెలుగులో మీరు ఉన్నారు బ్రదర్, నేనే అని అంటే మీ మేనేజ్మెంట్ ఏమంటది? అంతే కదా, అప్పు నా బనాలే ముజే సాజనా అని చెప్పి పక్కకు జరుపుతుంది. కరెక్టే కదా. నేనే అంటే నువ్వు లేనప్పుడు బీజేపీ లేదా, నువ్వు లేనప్పుడు కరీంనగర్లో గెలవలేదా? నక్సల్ దాడిలలో కరీంనగర్లో గెలిచిందిగా మరి. అట్లా మీరు చేసిన కాంట్రిబ్యూషన్ ఇప్పుడు నేను అడిగినా నువ్వు ఏం చేసినావు చెప్పరా సార్ అని అన్నా, చెప్పు కదా. ఇగో ఫలానా చేసినావు, ఇగో ఇవి నంబర్లు, ఇవి ఓటు పర్సెంటేజ్ ఇంత ఉండే, సీట్ పర్సెంటేజ్ ఇంత ఉండే, ఇన్ని ఓట్లు వేయించినా, ఇన్ని సీట్లు గెలిపించినా చెప్పాలి. క్రెడిట్ రాగానే నేను సంఖలు ఎగిరేస్తా, ఓడిపోగానే నేను ఆయన సంఖకి ఇది నూక్తా, నడుస్తుందా? ఇప్పుడు ఇంటర్వ్యూలో ఏది మంచి అయినా చెడైనా యు ఆర్ టేకింగ్ ది ఇంటర్వ్యూ అండ్ ఐఎమ్ స్పీకింగ్ అండ్ ఐఎమ్ ఆన్సరబుల్ అండ్ యు ఆర్ లయబుల్, ఐఎమ్ లయబుల్. కరెక్టే కదా? మీ ఛానల్ అయినా రాజ్యాంగానికైనా నేను ఆన్సరబుల్, కరెక్టే కదా? మరి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నా వద్దా? నేనే అని అంటే మళ్ళీ లాస్ అయినప్పుడు నేనే కదా విమర్శించొద్దా? విమర్శలు ఉన్నాయా? మళ్ళీ దీనికంటే ఎక్కువ విమర్శలు నువ్వు చేసినావు కదా ప్రతిపక్షాలని, మేము కూడా చేసినాం కదా ప్రతిపక్షాలని. నేనే పర్సనల్గా ఎన్నోసార్లు బీఆర్ఎస్ని కాంగ్రెస్ని విమర్శించినాం కదా. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మా మీద దాడులు చేసిరా? మా బండన్నని అంటావా అని అన్న మాట ఎందుకు వచ్చింది? బండి ఏమన్నా సెలెస్టియల్ బాడీయా? బండిని అనొద్దా? రాసుకొని వచ్చిండా చిత్రగుప్తుడి దగ్గరికి వెనకకేని? ఈ జన్మల ఈ కర్మ ప్రకారం బండి సంజయ్ని ఎవరు అనొద్దు అని చెప్పి రాసుకొని వచ్చిండా విమర్శ? చూపెట్టు మన లెక్క. ఇది తిక్క, ఆయన అనుచరులకు తిక్క. మళ్ళీ ఆయన చెప్పి చేసిండా, తెలిసి చేసిండా, తెలివిగా చేసిండా దర్యాప్తు సంస్థలు చూస్తాయి. ఇక ఇప్పటికైతే మా ఆరోపణ ఆయన, ఎందుకంటే నేను ట్వీట్ కూడా చేసిన, మీ అనుచరులు నా మీద దాడి చేస్తానని అంటాడు, ఆ ట్వీట్ దిగి బయటికి జై, ఇది స్టోరీ. అట్లా మీరు భారతీయ జనతా పార్టీ చాలా మంది ఉన్నారు, మీరు ఎస్పెషల్గా బండి సంజయ్ ఎందుకు టార్గెట్ చేస్తారు? ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నేతలు ఉన్నారు, వాళ్ళు కూడా అనేక తప్పులు చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు? మీరు వాళ్ళు బండి సంజయ్ ఎందుకు టార్గెట్ చేశారు? ఇప్పుడు ఈ రూమ్లో కూర్చున్నామన్నా, ఈ రూమ్లో కూర్చున్నాం, మీ బ్యాక్టీరియా కనబడదా? కనబడలే. వేరే పురుగులు ఏమన్నా కనబడ్డాయా? కనబడలే. దోమ కనబడితే ఏమంటారు? ఇట్లా అంటారు. ఎందుకు అది నేను గుర్తుందేమో అని. నాకు దోమ కనబడ్డది ఇట్లా అన్నా, దాని తప్పేముంది? ఈయన కనబడ్డాడు కదా, కనబడితే వేరే వాళ్ళని కూడా అంట. ఇప్పుడు మీ ఛానల్ కనబడితే మీ ఛానల్ కూడా అంట, రేపు నన్ను అంటే రేపు మీరు నన్ను కూడా అంటారు. అన్నారా? కనబడ్డా సాక్ష్యాలు ముంగడ పెట్టినా కదా బ్రదర్, నేను సాక్ష్యాలు ముంగడ పెట్టి చెప్పిన. కరీంనగర్ గ్రానైట్ మీద నేను సాక్ష్యాలు ముంగడ పెట్టిన. ఈసారి అమిత్ షా గారికి లెటర్ రాసిండ్రు, మళ్ళీ దాని ఏమే 750 కోట్లు రాష్ట్ర ఖజానాకు వస్తాయి. రాష్ట్ర ఖజానాకి 750 కోట్లు వస్తే మీ ఖజానాకు వచ్చినట్టే కదా, తెలంగాణ పౌరుడు లెక్క. ఇంకా అదే అడుగుతున్నా కదా బ్రదర్,
నేను అదే అడుగుతున్నా. వాళ్ళని వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఒకరిని బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా అనేక తప్పులు చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. బండి సంజయ్ని ఎందుకు టార్గెట్ అయ్యండి మీకు? నేను అదే అంటున్నా. ఇంకొక లీడర్ ఎవరు దొరుకుతలేరు? బండి సంజయ్ దోమ కనిపించింది, నా కంటికి దోమని పట్టుకున్నాను. ఆయన ఒక్కని వల్లే పార్టీ ఖరాబ్ కాదు కదా, వాళ్ళు కూడా ఇంకోళ్ళు చాలా మంది ఉంటారు కదా. మీరు చెప్పురు కదా నాకు ఒక పేరు. మీకే తెలియాలి మీ పార్టీ. బండి సంజయ్ వాళ్ళ అన్న నేను చెప్పిన, మీరు నాకు ఒకటి చెప్పురు కదా పేరు. మీరు జర్నలిస్ట్లే కదా, మీకు కూడా మొత్తం కనబడతాయి కదా. అది మీరు డిసైడ్ అయిపోయారు మీరు మాట్లాడాలని, అది వేరే విషయం. నేను బండి సంజయ్ని ఎందుకు టార్గెట్ చేసినా, నువ్వు సిస్టమ్ దాటిపోతున్నావు అని అన్న. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు సింగ్ అంటే వాళ్ళు సిస్టమ్ పార్టీ దాటిపోలేదా? చెప్తున్నా, సిస్టమ్ ఏడ దాటినరో నేను చెప్తున్నా. మీకు ఆర్ఎస్ఎస్ నుంచి ఎంత సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నాకు ప్రాణం, నా ఊపిరి. ఎవరైనా అంటే నాకు సర్రని ఎక్కుతుంది నెత్తిలా. ఇప్పుడు బండి సంజయ్ అంటే బండి సంజయ్ అనుచరులకు ఎక్కినట్టు నాకు ఎక్కుతుంది. డాక్టర్ హెగ్డేవార్, మా డాక్టర్ జీ చిత్రపటం మీద ఉచ్చఘోషణని తీసుకొచ్చి పార్టీలో పక్క కూర్చోబెడతా అంటే నేను ఊకోవాలా? రాజాసింగ్ దాటిండా ఈ లైన్? చెప్పండి, రాజాసింగ్ దాటిండా? డాక్టర్ జీ చిత్రపటం మీద ఉచ్చఘోషణకి నువ్వు టికెట్ ఇప్పిస్తావా? దరువు డప్పు కొట్టించుకుంటావా? దరువు ఎల్లన్న గురించి మాట్లాడుతున్నాను నేను. చేస్తారా అట్లా? మళ్ళీ ఇలా హుస్నాబాద్లో టికెట్ ఇచ్చిను, ఆడు ఉన్నాడా పార్టీలో? ఉన్నాడా? రాజాసింగ్ ఇప్పించిన టికెట్ ఎట్లా? ఇప్పుడు చెప్పురు బ్రదర్, గీత ఎవరు దాటిర్రు? మీరు గీసిన గీతకి నేను పెద్ద గీత గీసిన. ఇప్పుడు ఎవరి గీత పెద్దదని తెలియాలా ప్రజలకు. యాజ్ ఏ రైట్ యూ హ్యావ్ క్వశ్చన్, రైట్ క్వశ్చన్. మీరు అడిగిన క్వశ్చన్ రైటే, కాదనట్లే. నేనేమని చెప్తున్నా, మళ్ళీ దీనికి ఆన్సర్ ఉందా తన దగ్గర? కేటీఆర్ని ఓడగొడతానన్నాడు కొన్ని నియోజకవర్గాలలో. ఏమా ఎందుకు ఏమా? సిరిసిల్ల నేరేళ్ళ ఘటన ఏమా? రాజాసింగ్ ఎవరన్నా మోసం చేసిండా కార్యకర్తనట్లు? ఎస్సీ కమిషన్ల ఫైల్ ఎందుకు మాయమైంది బ్రదర్? ఓ దళితుడికి నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా? చెప్పు. నేరేళ్ళ ఘటన, కొల్ల హరీష్ గురించి మాట్లాడుతున్నా. ఎస్సీ కమిషన్ల ఫైల్ ఎట్లా మిస్ అయింది బ్రదర్? దీని మీద ఎవరు మాట్లాడారా? ఇది నైతిక బాధ్యత కాదా జర్నలిజంలో? లైన్ దాటిండా రాజాసింగ్ అన్న? కనబడ్డ తప్పులను అడిగిన బ్రదర్, కనబడని తప్పులు ఎన్ని ఉన్నాయో మీరు నేను కలిసి ఇంకెక్కువ వస్తాయి. చిత్రగుప్తులం మేము, వెలుగులు మీరు, వెలుగులకు తీద్దామని అంటున్నాను. అప్పుడు మార్కులు వేద్దాము, ఇద్దరం కూర్చుందాము. మీరు నాకు చెప్పు, గిరీష్ భాయ్ నువ్వు విమర్శిస్తలేవని చెప్పు, నేను అప్పుడు అనకపోతాను. తెలంగాణ బీజేపీని దశ మార్చింది బండి సంజయ్ అని ఒక వాదన వినిపిస్తుంది. మీరేమో రివర్స్ ఆయన మీద 1, 2, 3 రీజన్లు వాదనలు చెప్పురు. మీరు జర్నలిస్టులు కదా, చూసిరు కదా. 1, 2, 3 ఎట్లా మార్చిండో చెప్పురు. ఆన్సర్ లేదు, చెప్పురు నాకు. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఆయన ఏం చేసిండు? ఆయన ఏం చేసిండు చెప్పు నువ్వు? కమిటీ లేకుండా దానికి మళ్ళీ నాగార్జున కీలకంగా ఉంటాడు కదా. ఒక్క నిమిషం అన్న, దుబ్బాక ఎలక్షన్ తీసుకుందాం. రఘునందన్ రావు గారికి టికెట్ వద్దన్నాడు కదా. క్రెడిట్ వస్తే నాది, లాస్ వస్తే నీది. సాక్ష్యాలు లేవా మీడియాలో? లేవా? మళ్ళీ నాగార్జున సాగర్ ఏమైంది బ్రదర్? కార్యకర్తల మీద కేసులు వేసిన వాళ్ళ మీద, రాళ్లతో కొట్టించిన వాళ్ళ మీద టికెట్లు వేయలే. ఇది తప్పు కదా? తప్పు కదా బ్రదర్ ఇది? మరి అదంతా పక్కకు పెట్టు, చలో ఇది కూడా నేను యాక్సెప్ట్ చేస్తానొచ్చు. నువ్వు డాక్టర్ జీ చిత్రపటం మీద ఉచ్చఘోషణని, నీకు ఎన్ని గుండెలు ఉంటాయి? నేను అడిగేటోడు లేకనా? ఇదా నువ్వు నేర్చుకున్న సిద్ధాంతం? దేనికి? పర్సనల్ నాకేమైనా వస్తుందా? నాకేమైనా ₹1 ఆస్తి వస్తుందా? డూ ఐ గెయిన్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ దిస్? అబ్సల్యూట్లీ నో. పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో చేస్తున్న తరుణంలో నువ్వు విమర్శను తట్టుకున్నంటే ఎట్లా? నేను సస్పెండ్ అయినప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, అది నా అంతర్గత సమస్య అన్న. ఇప్పుడు కూడా ఏమంటున్నా, మా అంతర్గత సమస్య అన్న. రోడ్డు మీద తెచ్చింది ఎవరు? రోడ్డు మీద తెచ్చింది ఎవరన్నా? నా జాతిని డి అని అన్నావు నువ్వు గలీజ్ మాటలలో. డి అంటే ఏందో మీకు తెలుసు. నా జాతిని డి అన్నాను, నేను రోడ్డు మీదకి వచ్చినా? నేను విమర్శ చేసిన ఎవరన్నా? నా పర్సనల్ ఏమైనా పోస్ట్ పెట్టినా? ఇప్పుడు మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, గిరీష్ గారు అమ్ముడు పోయిండు, గిరీష్ గారికి టీఆర్ఎస్ వాడు పైసలు ఇచ్చిన, ఇలా అయ్యలు తెచ్చిచ్చిరా? ఇలా అయ్యలు తెచ్చిచ్చిరా? సాక్షాత్ సంతకాలు పెట్టిరా ఇలా అయ్యలు? అడగలనా వద్దా? నువ్వు దాడి చేసినావు, ప్రతిదాడి నేను ఇప్పుడు చేస్తున్నా. ఇన్ని రోజులు చేయలే, ఇప్పుడు చేస్తున్నా. తొలి వెలుగు ఛానల్ ద్వారా చేస్తున్నా. మరి నువ్వు విమర్శ చేసినప్పుడు లేదా నీ అయ్యలు తెచ్చిచ్చిరా? నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా నువ్వు? అధికారం ఉంది కానీ అనిపిస్తున్నా. అరే నువ్వు 5 సంవత్సరాలు ఉంటావు బ్రదర్, నీ మంత్రి పదవి 5 సంవత్సరాలు. నేను పర్మనెంట్ ఓటర్, ఆ నరేంద్ర దామోదర్ దాస్ భక్తుని నేను. అర్థమవుతుందా?
భారతీయ జనతా పార్టీకి పనిచేస్తున్న బండి జనతా పార్టీకి కాదు నేను. మరి ఎట్లయితుంది? పొద్దున్న లేసా నువ్వు కేసులు బుక్ చేసినా అంటావు గ్రానైట్ మీద, పక్కకు కూర్చొని మూతి పెట్టి ముద్దాడుతావు అంటావు. ఏడికైనా మళ్ళీ ఏడికైనా శుభేమే నువ్వు కంప్లైంట్ అంటావు, రాత్రి మీద ఎట్లయితుంది చెప్పు. అట్లా కంప్లైంట్ చేయకపోతారు, అధిష్టానం ఇట్లా దృష్టి తీసుకోకపోతారు ఈ హత్య చర్యను. ఇప్పుడు బండి సంజయ్ కంప్లీట్గా దీని మీద ఉన్నాడా లేదా అన్నది నాకు తెలియదు. మా బండి అన్నని అంటావా అని చెప్పిన స్టేట్మెంట్ నేను రాస్తా. ఇప్పుడు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సినది ఆ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఉంటాయి, వాళ్ళు చేస్తారు. చేసినాక నిజాలు ఏందన్న చూద్దాం. వాటి దృష్టి కూడా తీసుకోవాలి కదా. ఆల్రెడీ పోయింది ఉందని నేను అనుకుంటున్నాను. అంటే అన్న టీచర్ నాకు పెన్సిల్ గిల్లిండు, టీచర్ నన్ను గిచ్చిండు, టీచర్ నన్ను కొట్టి, నేను ఒక మెచ్యూర్డ్ టైప్ ఆఫ్ పర్సన్ని. నాకు పార్టీ ఎప్పుడు అన్యాయం చేయలే, నన్ను పార్టీ ఎప్పుడు కడుపులో పెట్టుకుంది. ఇప్పుడు ప్రజలు చూస్తుర్రు ఒక కార్యకర్త పైన నువ్వు ఏం చేస్తున్నావు అని. మీ లాస్ట్ క్వశ్చన్కి నేను ఇంకొక ఆన్సర్ ఇచ్చి మీతో నేను సెలవు తీసుకుంటా బ్రదర్. లైన్ దాటిండా, వేరే లైన్ దాటలేదా అని అన్నావు కదా. మాజీ అధ్యక్షుడు ఎవరు బ్రదర్? ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రులు ఎవరు బ్రదర్? సహాయక మంత్రి. ఖమ్మంలో ప్రజా సంగ్రామ యాత్ర జరుగుతున్నప్పుడు సాయి గణేష్కి అన్యాయం జరుగుతుందని మాట్లాడింది ఎవరు బ్రదర్? సాయి గణేష్ నా సూసైడ్కి పువ్వాడ అజయ్ కారణం అని చెప్పిండు బ్రదర్. అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద పువ్వాడ అజయ్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ కావాలన్నా వద్దా బ్రదర్? అప్పుడు పోనీ ప్రభుత్వం నీ చేతిలో లేకుండే నువ్వు చేయలేకపోయినావు, బట్ ఇవాళనైతే నువ్వు ఎఫ్ఐఆర్ అన్నా రికమెండ్ చేయొచ్చు కదా, సహాయక మంత్రి పోయి ఉండు. నువ్వు న్యాయం చేసినావా బ్రదర్? మిగతా వాళ్ళకు ఈయనకు కంపారిజన్లో లేదా బ్రదర్? రాసింగ్ ఇట్లా చేస్తాడా బ్రదర్? రఘునందన్ రావు అయితే కార్యకర్తల కోసం నల్లకోట వేసుకొని కొట్లాడిండు బ్రదర్. ఇది స్టోరీ. విచ్ ఈస్ ఎమోషన్, విచ్ ఈస్ ఎవిడెన్స్. మీరు చూడండి.